నెల్లూరు జిల్లా ముత్తుకూరులోని ఈదూరు ఈశ్వరమ్మ జడ్పీ హైస్కూల్లో స్వాతంత్ర వేడుకలు ఘనంగా జరిగాయి. సర్వేపల్లి శాసనసభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి విచ్చేసి జాతీయ జెండాను ఆవిష్కరించారు. అలాగే శ్రీ చైతన్య స్కూల్లో జరిగిన స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లోనూ సోమిరెడ్డి పాల్గొన్నారు. అనంతరం జడ్పీ హైస్కూల్ విద్యార్థులతో కలిసి ముత్తుకూరు బస్టాండ్ సెంటర్ వరకు తిరంగా ర్యాలీ నిర్వహించగా ఎమ్మెల్యే పాల్గొన్నారు. ముత్తుకూరు బస్టాండ్ నుంచి ఆర్టీసీ బస్సులో ప్రయాణం చేసి శ్రీశక్తి పథకం అమలు తీరుపై మహిళా ప్రయాణికులతో మాట్లాడారు. ఉచిత బస్ ప్రయాణంపై మహిళలు సంతోషం వ్యక్తం చేయగా సోమిరెడ్డి కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా సోమిరెడ్డి మాట్లాడుతూ నెల్లూరు జిల్లాకు చెందిన పొట్టి శ్రీరాములు, పొనక కనకమ్మ, బెజవాడ గోపాలరెడ్డి, ఆనం చెంచు సుబ్బారెడ్డి, వెన్నెలకంటి రాఘవయ్య, సోమిరెడ్డి ఆదినారాయణ రెడ్డి, ముత్తుకూరు వాసి ఈదూరు సుందర్రామిరెడ్డి వంటి ఎందరో పెద్దలు స్వాతంత్ర్య ఉద్యమంలో కీలక పాత్ర పోషించారని అన్నారు. అపారమైన విలువలు కలిగిన భారతదేశంలో పుట్టడం గర్వకారణమని పేర్కొన్నారు. ఆత్మార్పణలు, ఎన్ని ఆత్మార్పణలు, ఎన్ని వీరమరణాలు, ఎన్ని విప్లవ శంఖాలు, ఎన్ని ఆగ్రహ గోళలు, ఎన్ని ప్రతిఘటనలు, ఎన్ని అణిచివేతలు, ఎన్ని పదిఘట్టాలు, ఎన్ని అన్యాయపు శిక్షలు కరెక్ట్గా రాశారు. ఎంతమంది ప్రాణాలు అర్పిస్తే మనకి బ్రిటిష్ నుంచి మనకి స్వాతంత్రం వచ్చింది భారతదేశానికి. దాంట్లో అందరికీ తెలిసిందే మహాత్మా గాంధీ గారు, భగత్ సింగ్ గారు, సుభాష్ చంద్రబోస్ గారు, వల్లభాయ్ పటేల్ గారు, లాలా లజపత్ రాయ్ గారు, బాల్ గంగాధర్ తిలక్ గారు, సరోజినీ నాయుడు గారు, రాణి లక్ష్మీబాయి గారు, రవీంద్రనాథ్ ఠాగూర్ గారు, చంద్రశేఖర్ ఆజాద్ గారు వీళ్ళు దేశంలో స్వాతంత్రం కోసం దేశవ్యాప్తంగా ఉద్యమం చేశారు. ఇప్పుడు ఝాన్సీ లక్ష్మీబాయి గారు 1900 త్యాగాలు చేసింది. అంతెందుకు మన జిల్లా నుంచి స్వాతంత్రం కోసం జైలు పోయిన వాళ్ళు పొట్టి శ్రీరాములు గారు, పొనక కనకమ్మ గారు, బెజవాడ గోపాలరెడ్డి గారు, ఆనంద చెంచు సుబ్బారెడ్డి అంటే ఎస్ సుబ్బారెడ్డి గారు, వెన్నెలకంటి రాఘవయ్య గారు, సోమిరెడ్డి ఆదినారాయణ రెడ్డి గారు, ఇక్కడ మన రామ్మోహన్ అన్నోళ్ళ తాతలు ఈదూరు సుందరరామిరెడ్డి గారు, వీళ్ళందరూ జైలుకి వచ్చారు.